ఈ ప్రపంచంలో అందరికన్నా ఆనందంగా బతికే వ్యక్తి ఎవరు అని చెప్పి ఒక రీసెర్చ్ జరిగింది. సో కొంతమంది అమెరికా శాస్త్రవేత్తలు ఫైనల్గా లడాక్ అనబడే ఒక ప్రాంతంలో ఒక బౌద్ధ భిక్షు, మీకు రికార్డ్ అంటారు. సో ఇతన్ని వెతుక్కుంటూ లడాక్ దాకా వచ్చారు, అంటే హిమాలయాలకు వచ్చారు. వచ్చినప్పుడు మీరు ఆలోచించు, ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్ ఎలా తెలుసుకుంటారు అంటే ఇతని బ్రెయిన్లో వీళ్ళు కొంచెము సెన్సార్స్ పెడతారు. అంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు చూసారా, మీకు ముఖ్యంగా పైనల్ గ్లాండ్, అంటే కొంతమంది పీనల్ గ్లాండ్ కూడా అంటారు. ఈ పైనల్ గ్లాండ్లో మీకు మెలటోనిన్ అనబడే ఒక అతి ముఖ్యమైన హార్మోన్. సో ఇది మీకు స్లీప్ని ఇండ్యూస్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం డోపోమైన్ అనబడే ఇంకొక ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు. సో వీటి యొక్క శాతము ఎంత అని పరీక్షించి, ఓహో ఇతనే ప్రపంచంలో అందరికన్నా ఆనందముగా ఉండే వ్యక్తి అని చెప్పి వీళ్ళు నిర్ధారిస్తారు. సో ఈ పరీక్ష చేస్తున్నప్పుడు వీళ్ళు ఎంతోమంది బౌద్ధ భిక్షువుల యొక్క ఈ బ్రెయిన్, బాడీ, వీటి మీద వీళ్ళు పరిశోధనలు చేశారు. విచిత్రం చూడండి, ఒక బౌద్ధ భిక్షువు పొట్టలో మీకు క్యాన్సర్ కణాలు ఉన్నాయి, ట్యూమర్ ఉంది, ఒక గడ్డ ఉంది. చూసి వీళ్ళందరూ చాలా బాధపడ్డారు శాస్త్రవేత్తలు. ఏమండి మీకు క్యాన్సర్ ఉంది, సో ఇది వచ్చి ఒక గడ్డ పెద్దదై ఉంది, మరి మీరు ఎన్ని రోజులు బతుకుతారో మాకు తెలియదు, ఇవన్నీ మాట్లాడారు. ఆ బౌద్ధ భిక్షువు నవ్వుతూ, వెళ్ళండి వెళ్ళండి, ఒక 6 నెలల తర్వాత రండి, ఈ క్యాన్సర్ని ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పి చాలా కూల్గా, మీకు తెలుసు కదండి బుద్ధిస్ట్ మాంగ్స్ అంటే ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. సో ఒక 6 నెలల తర్వాత ఈ శాస్త్రవేత్తలకి క్యూరియాసిటీ, ఇతను ప్రాణాలతో ఉన్నాడా లేడా. వెళ్ళి మళ్ళీ టెస్టింగ్ చేస్తే లోపల క్యాన్సర్ గడ్డ అనేది మటుమాయమైపోయి ఉంది. ఇది నువ్వు ఎలా చేయగలేవు? ఇవాళ క్యాన్సర్ బారిన పడడము, అందులో నుంచి బయటపడడం, ఇది చాలా పెద్ద విషయం కదండి. నువ్వు ఎలా చేయగలిగావు? ఆ ట్రిక్ ఏదో మాకు చెప్పు. అమెరికాలో వేల సంఖ్యలో క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు కదా, మేము మందులు కనిపెడతాము అంటే అతను చెప్పిన జవాబు చాలా చాలా సింపుల్ అండి. నా దేహంలోనే ఒక డాక్టర్ ఉన్నాడు, అతని దగ్గర చాలా చాలా మంచి మందులు ఉన్నాయి. సో నేను ఏం చేశానంటే ఆ డాక్టర్ సహాయం తీసుకున్నాను. సో ఇది జరుగుతుందా అంటే, నేను నా బాడీలో ఉండే 30 ట్రిలియన్ కణాలకు చెప్తున్నాను నాకు క్యాన్సర్ వచ్చింది, కొన్ని కణాలు తప్పుగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని ఇమీడియట్గా మీరు బయటికి పంపించేయండి, నన్ను మళ్ళీ ఒక హెల్దీ పర్సన్గా చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇతని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఎలా ఇవ్వగలడండి? ఇదంతా ఏంటి, ఉట్టి కట్టు కథ అంటే ధ్యానము, మెడిటేషన్. ఈ మెడిటేషన్ చెయ్యడం వలన మీకు ఎన్ని ప్రయోజనాలు అని చెప్పి మన యోగులు, మన గురువులు చెప్పారు. కానీ ప్రాక్టికల్గా ఒక వ్యక్తి తన క్యాన్సర్ కణాన్ని కూడా అతను టోటల్గా నిర్మూలించగలిగాడు అంటే ఎంత అపారమైన శక్తి ఈ మెడిటేషన్కి ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇది ఎలా చెప్తారంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని అంటారండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మెడిటేషన్లోకి వెళతాడో, అంటే మెడిటేషన్ అన్నప్పుడు యోగా, మెడిటేషన్ దీన్ని వేరువేరుగా చూస్తారండి. యోగా అంటే ఆసనాలు, మీకు మెడిటేషన్ అంటే ధ్యానం, అది వేరు ఇది వేరు అన్నట్టుగా చాలామంది భావిస్తూ ఉంటారు. ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు అలాగే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు యోగా అన్నారు అనుకోండి, అష్టాంగ యోగా అంటాం. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణము, ధ్యానము, సమాధి, అష్టాంగ యోగం. అంటే ఇందులో మీకు ఆసనము ఉంది, అట్ ది సేమ్ టైం మీకు ధారణము ఉంది, మీకు అలాగే ధ్యానము కూడా ఉంది. కాబట్టి యోగా మార్గములో ఉన్నప్పుడు మీరు ఈ రోగాల నుంచి బయటపడిపోవడానికి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనబడే ఈ బ్రెయిన్లో ఉండే ఒక అతి ముఖ్యమైన ఒక సిస్టమ్ మీకు అద్భుతమైన తన పనితనాన్ని చూపిస్తుంది. ఎప్పుడు మీరు ధ్యానములో ఉన్నప్పుడు. ఇప్పుడు సారా లేజర్ అని చెప్పి ఈవిడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్. సో ఇప్పుడు ఈవిడ ఏంటంటే కార్టెక్స్ ఎనర్జీ గురించి కొన్ని పరిశోధనలు చేశారు. అంటే ధ్యానము చేస్తున్నప్పుడు ఈ బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, మెంటల్ హెల్త్ అనేది ఎలా ఉంటుంది. మీకు భారతదేశంలో యోగా శాస్త్రంలో గురువులు ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. ఇదంతా నిజమేనా? మీకు యోగా అనేది ఒక సైన్సా? మీరు ధ్యానములో ఉన్నప్పుడు ఈ బ్రెయిన్లో తీవ్ర స్థాయిలో మార్పులు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు కదా, దీనిని సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేయాలి? సో ఈవిడ పరిశోధనలు చేశారు. గామా అమినో బైటైరిక్ యాసిడ్ అని అంటారు. మీకు ధ్యానము చేస్తున్నప్పుడు మీకు ఇటువంటి యాసిడ్స్
కెమికల్ రియాక్షన్ అనేది, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న డోపమైన్ అనండి, మెలటోనిన్ అనండి, అలాగే సెరటోనిన్ అనండి. సెరటోనిన్ అంటే మీకు నిద్ర రావడానికి మీకు మెలటోనిన్లోకి కన్వర్ట్ అవుతుంది. అలాగే డోపమైన్ అన్నప్పుడు మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఎప్పుడైతే మీరు ధ్యానములో ఉన్నారో ఆటోమేటిక్గా ఈ హార్మోన్స్ అంతా కూడా మీ బాడీలో ఎక్కువ లెవెల్లో ఫ్లో అవ్వడం, ముందు ప్రొడ్యూస్ అవుతుంది, తరువాత ఫ్లో అవుతుంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మీకు బీపీ ఉందండి, బీపీ ఉందంటే మీరు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళతారు, ఆయన టెస్ట్ చేస్తారు, మాత్రలు రాస్తారు, మీరు మాత్రలు వేసుకుంటారు, నా బీపీ కంట్రోల్లోకి వచ్చేసింది అని చెప్తారు. లేదా చాలా ఆవేశపడే ఒక వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఎవరు కనిపించినా వాళ్ళ మీద కోపం, ఇలాంటి వ్యక్తి సడన్గా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడు, కళ్ళు మూసుకొని మెడిటేషన్లోకి వెళ్తాడు. 5 నిమిషాలు మెడిటేషన్ చేసిన వెంటనే ఈ బీపీ అనేది నార్మల్ అయిపోతుంది, కోపము అనేది దానికి అదే తగ్గిపోతుంది. ఎలా జరుగుతుంది? మీరు టాబ్లెట్స్ వేసుకోలేదు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయలేదు, ఆటోమేటిక్గా బీపీ ఎలా తగ్గుతుంది? ధ్యానము చేయడం వల్ల ఇంత ఫలితాలు ఎలా ఉంటాయి? ఏమిటి అంటే ధ్యానము చేస్తున్నప్పుడు ఇలాంటి కెమికల్ రియాక్షన్స్ అనేవి మామూలు టాబ్లెట్ కన్నా ఎక్కువ శాతము మీ దేహంలో పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఏ లెవెల్కి వెళ్ళాలి అంటే చూడండి, మీకు ఆయుష్ ఇప్పుడు చెప్తారు కదా, యోగులు ఋషులు వీళ్ళందరూ 150 ఏళ్ళు, 175 ఏళ్ళు, 200 ఏళ్ళు కూడా బతికేరు అని చెప్తారు. మరి ధ్యానానికిను ఇలాగ ఆయుష్, లాంజివిటీ, దీనికి ఏంటండి సంబంధము అంటే చూడండి, టెలోమెరే అనబడే ఒక సిస్టమ్ ఉందండి. అంటే ఈ దేహంలో 30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ప్రతిరోజు ఎన్నో సెల్స్ పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. గాడ్ అంటాం, జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్, ఈ 3 కూడా నా దేహములోనే జరుగుతుంది. కాబట్టే భగవంతుడు అనేవాడు నాలోనే ఉన్నాడు, గాడ్ అనేవాడు నాలోనే ఉన్నాడు. ఎందుకంటాము? ఈ సెల్స్ పుట్టడము, మీకు బతకడము, మరణించడము ఇదంతా కూడా నాలోనే జరుగుతుంది. కాబట్టి గాడ్ నాలోనే ఉన్నాడు అన్న ఈ రియలైజేషన్ వచ్చిన వ్యక్తి ప్రవర్తన వేరేలా ఉంటుంది. కానీ ఈ టెలోమెరే అంటున్నాను చూసారా, ఒక క్రోమోజోమ్లో దానిపైన అతుక్కుండే ఒక మాలిక్యూల్. మీరు పుట్టినప్పుడు ఇది ఇంత సైజులో ఉంటుంది, మీరు పెరుగుతున్నప్పుడు మీకు వయసు అనేది పెరుగుతున్నప్పుడు ఇది ఇలా కుదించుకుపోతూ వస్తుంది, ష్రింక్ అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఒక స్టేజ్లో మీ సెల్స్ మళ్ళీ రీజనరేట్ అవ్వవండి, నశించినవి నశించినట్టే ఉంటాయి, కొత్త సెల్స్ అనేవి పుట్టవు. దీనినే మనము వయసు అంటున్నాం. ప్రకృతికి పాస్ట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనేది తెలియదు, దానికి జన్మ మరణాలు అనేవి ఉండవు, ప్రకృతి అనేది శాశ్వతంగా ఉంటుంది. కానీ మనిషికి ఎలా ఉంటుందంటే ఈ టెలోమెరీ అనబడే ఈ ప్రక్రియ మాత్రము చిన్నదైపోయి ఆఖరికి ఒక స్టేజ్లో సెల్స్ అనేవి రీజనరేట్ అవ్వని పరిస్థితి వచ్చినప్పుడు దానినే మనము మరణము అని అంటాం. కాబట్టి ఇక్కడ మీరు ధ్యానములో ఉన్నప్పుడు, మెడిటేషన్లో ఉన్నప్పుడు యోగులు కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెలోమెరీ అనబడే ఈ ప్రక్రియను వీళ్ళు ఆపగలరు. ఇప్పుడు చూడండి, టార్టాయిస్ బ్రీతింగ్ అంటాము. తాబేలు ఎలా శ్వాసను తీసుకుంటుందో, శ్వాస మీద ధ్యాస, అలాగ మీరు టార్టాయిస్ బ్రీతింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ లాంజివిటీ పెరిగిపోతుంది. ఈ టెలోమెరీ అనబడే ప్రక్రియను కూడా మీరు స్లో డౌన్ చెయ్యొచ్చు, ఇలాగ మీ ఆయుష్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి మీకు మన యోగా శాస్త్రాల్లో చెప్తున్నారు. విదేశీయులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనండి, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అంతా వీటి మీద ఇవాళ పరిశోధనలు. అంటే ఒక వ్యక్తి 80 ఏళ్ళు బతుకుతాడంటే 100 ఏళ్ళు బతకడానికి ఎలాంటి ధ్యానము చెయ్యాలి? ఇప్పుడు చూడండి, వీళ్ళు మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ అన్న వెంటనే, ధ్యానము అన్న వెంటనే అందరూ కళ్ళు మూసేసుకుంటారు. కళ్ళు మూసేసుకొని 4 నిమిషాలు 5 నిమిషాలు కళ్ళు తెరిచిన వెంటనే మళ్ళీ అంతా కూడా మామూలు ప్రపంచం, మళ్ళీ అవే కోపతాపాలు, మళ్ళీ అవే గొడవలు, ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు రియల్గా ధ్యానము చెయ్యాలనుకోండి, ఒక ఆబ్జెక్ట్ని మీ ముందు పెట్టుకోవాలి. ఒక సూర్య భగవానుడు అండి, లేదా ఒక శివుడి విగ్రహం అనుకోండి, లేదా బుద్ధుడి విగ్రహం అనుకోండి, వీటిని మీరు పెట్టుకొని మీరు తదేకంగా ఆ విగ్రహాన్ని లేదా ఆ చిహ్నాన్ని, ఆ సింబల్ని చూస్తూ ఉన్నారనుకోండి, చుట్టుపక్కల ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని అరుపులు ఉన్నా కూడా మీరు ప్రశాంతంగా ధ్యానంలో ఉంటారు.
కాబట్టి కళ్ళు తెరిచి, దీన్నే ధారణము అంటారు. కళ్ళు తెరిచి మీరు ధారణములో ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా తరువాత స్టేజ్ ధ్యానములోకి వెళతారు. ఏ ఆబ్జెక్ట్ అయితే చూసారో దానిని మీరు మీలోకి తీసుకొని, అంటే ఏంటి, ఆత్మజ్యోతిని వెలిగించుకొని, నాలోనే ప్రశాంతత ఉంది, నాలోనే ఈ ఆనందము ఉంది, నాలోనే ఈ భగవంతుడు ఉన్నాడు అన్న ఆలోచన వచ్చినప్పుడు ధ్యానము అనేది సమాధి లెవెల్కి వెళుతుంది. ఇది మన యోగా శాస్త్రాలు చెప్తున్నారు. కాబట్టి ధ్యానము వల్ల మీ ఆయుష్ పెరగడము, మీకు ఏ రోగాలున్నా, క్యాన్సరే వచ్చినా కూడా మెడిటేషన్ ద్వారా మీరు మీ క్యాన్సర్ని పోగొట్టుకోవచ్చని ఇవాళ ప్రాక్టికల్గా వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించిన శాస్త్రవేత్తలు ప్రూవ్ చేస్తున్నారంటే ధ్యానము నిజంగానే ఒక సైన్సా కాదా? మీరు మెడిటేషన్ చేస్తూ ఉంటారా? మీరేమైనా మంత్ర ఉచ్చారణ లాంటివి చేస్తూ ఉంటారా? మీ మెథడ్ ఆఫ్ ధ్యానము ఎలాంటిది? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.